హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో పాండురాజుకి ముని దంపతులు ఎందుకు శాపాన్నిచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం ధృతరాష్ట్రుడికి అలాగే పాండురాజుకి మరియు విదురుడికి భీష్ముడు అన్ని అస్త్ర విద్యలు నేర్పించి వారిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అలాగే ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు అలాగే విదురుడు యొక్క పరిపాలనలో హస్తినపురంలోని ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. భీష్ముడు ధృతరాష్ట్రుడికి వివాహం చేయాలని అనుకుంటాడు. అదే సమయంలో గాంధార రాజకుమార్తె ఆయన గాంధారి మహాశివుడు ద్వారా 101 మంది పుత్రులను పొందే వరాన్ని పొందిందని తెలుసుకొని ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలని భీష్ముడు గాంధార దేశానికి వెళ్ళి శుభలహర రాజుని అడుగుతాడు. అప్పుడు గాంధార రాజు తన కుమార్తెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని భీష్ముడికి మాట ఇస్తాడు. కానీ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని తెలియడంతో ఆయన కుమారుడు అయిన శకుని దానికి ఒప్పుకోడు. కానీ గాంధారి మాత్రం తన తండ్రి ఇచ్చిన మాట కోసం ధృతరాష్ట్రుడికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలాగే ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకుని తను కూడా ఈ లోకాన్ని చూడకుండా తన కళ్ళకు గంతలను కట్టుకుంటుంది. అలా తన చెల్లెలను ఒక గుడ్డివాడికిచ్చి పెళ్లి చేసినందుకు భీష్ముడి పైన అలాగే కౌరవ వంశం పైన శకుని పగని పెంచుకుంటాడు. ఆ తర్వాత భీష్ముడు పాండురాజుకి కుంతి భోజి రాజ్యానికి చెందిన కుంతిదేవిని అలాగే మాద్ర దేశానికి చెందిన మాద్రి అనే 2 రాజకుమార్తెలు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. పాండురాజు ఎన్నో రాజ్యాలను గెలిచిన తర్వాత తన భార్యలిద్దరినీ తీసుకుని అడవుల్లోకి వెళ్ళి వనవిహారం చేస్తాడు. అదే సమయంలో పాండురాజు వేటాడడానికి అడవిలోకి వెళ్తాడు. అప్పుడు పాండురాజు అక్కడే ఒక పొదలో ఉన్న 2 జింకలు సంభోగం చేసుకోవడం చూస్తాడు. ఆ జింకలపై తన బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ బాణం తగలగానే ఆ 2 జింకలు ముని దంపతులుగా మారిపోతారు. ఆ ముని పాండురాజుని, నేను నా భార్యతో సంభోగం చేస్తున్నప్పుడు ఎలా అయితే నువ్వు మా ప్రాణాలు తీసావో అలాగే నువ్వు నీ భార్యలతో సంభోగంలో పాల్గొంటే నీ ప్రాణాలు పోతాయని శాపాన్ని ఇచ్చి చనిపోతాడు. అప్పుడు పాండురాజు తన భార్యలు ఇద్దరికీ ఆ ముని ఇచ్చిన శాపం గురించి చెబుతాడు. అది విని పాండురాజు భార్యలు ఎంతో బాధపడతారు. కానీ పాండురాజు తనకు సంతానం లేదని బాధపడుతున్న సమయంలో కుంతిదేవి తనకు పెళ్లికి ముందు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి పాండురాజుతో చెబుతుంది. అప్పుడు పాండురాజు ఆ మంత్రం ద్వారా పుత్రులను పొందమని కుంతిదేవితో చెబుతాడు. అప్పుడు కుంతిదేవి యమధర్మరాజుని ప్రార్థించి అతని ద్వారా ధర్మరాజును పుత్రుడుగా పొందుతుంది. ఆ తర్వాత వాయుదేవుడి ద్వారా భీముడిని అలాగే ఇంద్రుడి ద్వారా అర్జునుని పుత్రులుగా పొందుతుంది. అలాగే మాద్రి కూడా అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులను పుత్రులుగా పొందుతుంది. ఇలా పాండురాజు పుట్టిన 5 కుమారులను పంచపాండవులని అంటారు. అలా కొన్ని రోజులకు పాండురాజు తన 2వ భార్య అయిన మాద్రి యొక్క అందాన్ని చూసి తనకున్న శాపాన్ని మర్చిపోయి ఆమెతో శృంగారంలో పాల్గొంటాడు. అలా జరిగిన కొద్దిసేపటికి పాండురాజు శాపం కారణంగా చనిపోతాడు. ఆ తర్వాత తన భార్య మాద్రి కూడా అతనితో పాటే సజీవ దహనం అవుతుంది. అలాగే అదే సమయంలో హస్తినపురంలో ధృతరాష్ట్రుడి భార్య గాంధారి గర్భవతి అవుతుంది. ఆమె గర్భవతి అయి సంవత్సరమైన ఆమె కడుపు నుంచి సంతానం పుట్టకపోవడంతో గాంధారి బలవంతంగా తన కడుపు పైన కొట్టుకొని పురుడు అయ్యేలాగా చేసుకుంటుంది. అప్పుడు ఆమె ఒక మాంసం ముద్దకు జన్మనిస్తుంది. అప్పుడు గాంధర్వులు ఈ విషయాన్ని వ్యాస మహర్షికి చెబుతుంది. అప్పుడు వ్యాస మహర్షి ఆ మాంసం ముద్దను గంగాజలంతో శుద్ధి చేయక ఆ మాంసం ముద్ద 101 ముక్కలుగా మారిపోతుంది. అప్పుడు ఆ ముక్కలను వ్యాస మహర్షి కుండలలో భద్రపరిచి గాంధారిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు. అలా జరిగిన 2 రోజులకు ప్రకృతితో అపశకునాలు జరుగుతాయి. అదే సమయంలో ఒక కుండలో నుంచి దుర్యోధనుడు జన్మిస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా పాండురాజుకి ముని దంపతులు ఇచ్చిన శాపం కారణంగా ఎలా చనిపోయాడో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.